ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క లైఫ్ చర్చ్ పక్షంగా మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారని, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తూ ఉన్నారని నమ్మచ్చు. మీ యొక్క క్షేమం కొరకు నిత్యము కూడా ప్రార్థించుచున్నాము. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు కనుక గమనించినట్లయితే దేశంలో కానీ, గృహాలలో కానీ, సమాజంలో కానీ శాంతి అనేది లోపించినట్లుగా ప్రతి చోట కూడా ఏదో ఒక విధమైన కలవరము, అశాంతి, నెమ్మది లేని స్థితిని మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఈ దినమున కొరకు ఏమిటి అనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చాలా చక్కని వాగ్దానం ప్రభువారు మన కొరకు ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఈ విధంగా చెబుతూ ఉంది. 14వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనము. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరొకసారి చదువుతున్నాను ఈ మాట. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. ఒకసారి గనక ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ రెండు రకాల శాంతులు మనకి కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా దేవుడిచ్చే శాంతి, ప్రభువిచ్చే శాంతి. రెండవది లోకమిచ్చే శాంతి. ఈ లోకమిచ్చే శాంతి గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభువారు జీవిస్తున్న కాలంలో ఒక 200 సంవత్సరాలు అంటే BC 36 నుండి AD 180 వరకు ఉన్న కాలాన్ని ప్యాక్స్ రోమనా అని పిలిచేవారు. ప్యాక్స్ రోమనా అని అంటే అర్థం ఏమిటి అంటే రోమా శాంతి. ఈ రోమా శాంతి అనేది ఏంటి అంటే, ఆ రోజులలో చాలా భయంకరమైన యుద్ధాలు, చాలా భయంకరమైన పోరాటాలు జరుగుతున్న సమయంలో రోమా చక్రవర్తులు యుద్ధాలను ఆపక, యుద్ధాలను అణిచివేసి ఒక నెమ్మదిని తీసుకొచ్చారు. అదైతే బయటకు చూడడానికి చాలా నెమ్మదిగా ఉంది అనుకునేవారు, కానీ లోపల కలుగుతున్న అంచెరుద్యాలు మాత్రము ఆగేవి కాదు. ఈ రోజుల్లో కూడా మనం చుట్టూ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు అంత నెమ్మదిగా ఉంది అనిపిస్తుంది, కానీ మన హృదయాలలో ఉన్న అశాంతి, కలవరము అనేది ఎవరికీ తెలియదు. అయితే ప్రభు అంటున్నారు, లోకమిచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడిచ్చే శాంతి ఏంటి అంటే, దేవుడిచ్చే శాంతి 3 విధాలుగా అక్కడ మనకి కనిపిస్తుంది. మొట్టమొదటిగా దేవునికి మనకి మధ్యలో ఉండే శాంతి. ఎప్పుడైతే పాపం చేస్తున్నామో దేవునికి దూరం అయిపోయాము, కానీ ప్రభువారు మనలను మన పాపం దూరం చేసి తొలగించి మనలను మరలా దేవుని చేరకు చేర్చున్నారు. ఆ చేర్చడాన్ని బట్టి మనము సమాధానాన్ని పొందుకుంటున్నాం. రెండవది, పాపము మనకు శాంతి లేకుండా చేస్తుంది, మనలో మనకి శాంతి లేని స్థితి నుండి దూరం చేస్తూ ఉంది. అయితే క్రీస్తు ప్రభువారు మనకిస్తున్న శాంతి మనకు శాంతినిస్తూ ఉంది. దానితో పాటుగా ఇతరులతో కూడా సమాధానము కలిగి ఉన్న స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ 3 విధాలైన శాంతిని మనము పొందుకుంటున్నాం. ప్రియులారా, మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దినమున మీరు ఎలాంటి అనుభవంలైనా ఉండవచ్చు, మీకు నెమ్మది లేని స్థితి, కలవరం ఉన్న స్థితిలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆ ప్రభువు ఇచ్చే శాంతిని మనమందరము పొందుకునుగాక. దేవుడు అట్టి కృప మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మంచి సమయంలో మా ప్రియులందరి కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. అవును నాయన, ఈ సమయంలో మేమెవరమైనప్పటికీ, మేము ధనవంతులమైన, పేదలమైన, విద్యార్థులమైన, విద్యలేని వారమైన, మా అందరి హృదయాలలో కలవరం ఉంది, శాంతి లేదు. ప్రభువా, మీరిచ్చిన వాగ్దానం పట్టుకుని మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మాకు శాంతిని అనుగ్రహించండి. మీరు వాగ్దానం చేసిన శాంతి అందరి హృదయాలలో కలవరాన్ని తీసివేసి నెమ్మది దయచేయనుగా కని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరిచి మీకు శాంతినిచ్చునుగాక, మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఈ సందేశము మీకు ప్రోత్సాహకరంగా ఉంటే ఇతరులకు కూడా షేర్ చేసి ఆశీర్వాదం పొందుకోండి.